ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నాయి భారీ మెజార్టీతో కూటమిని గెలిపించడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఊహించని గెలుస్తామని ఒక నమ్మకంతో ఉన్నాం కానీ ఊహించని మెజారిటీలు ఊహించని సీట్లతో ఈరోజు ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రని డెవలప్ చేస్తామని దోచుకున్నారో దాని తాలూకా ప్రజలు ఎలా అయితే ఇబ్బంది పడ్డారో దాని తాలూకా ఎఫెక్ట్ అయ్యేదండి. ఈరోజు చాలా స్పష్టంగా మా అందరికీ దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ప్రతీకారాలు కానీ రివెంజ్ పాలిటిక్స్ కానీ ఉండబోవు. ప్రజలైతే 5 సంవత్సరాలు ఏదైతే మనశ్శాంతి కోల్పోయారో, ఏ అభివృద్ధి సంక్షేమాలు అయితే కోల్పోయారో, ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండు కళ్ళగా తీసుకెళ్లాలని చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ఏదైతే మీకు భారీ మెజార్టీ చేకూర్చిన ప్రజల సమస్యలు ఏ విధంగా కార్యాచరణ రూపొందించి ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఆల్రెడీ పలాస ప్రజలకి మాట ఇచ్చాను, సేఫ్ పలాస సేఫ్ పలాస. అలాగే ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మీటింగ్కి వచ్చినప్పుడే పలాసకు కావాల్సినవన్నీ ఆయనకి చెప్పి మరీ మాట తీసుకున్నాను. అక్కడ కావాల్సిన ఆఫ్షోర్ కానీ మరి ప్రతి పల్లెకి ఈ 5 సంవత్సరాలు ఎక్కడైతే రోడ్లు లేవో, ఏవేవైతే మరి ప్రాజెక్టులు, ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే ఎక్కడైతే నిర్లక్ష్యం గురయ్యాయో ఇవన్నీ పూర్తి చేస్తే, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాలు అవి చాలండి. ఏదైతే ఈరోజు జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో ప్రధాన ఉద్దేశం ఏంటి? అదే చెప్తున్నాను కదండి, చాలామంది చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఇబ్బందులు పడి వచ్చారు, ఎటువంటి ప్రతీకార రాజకీయాలు చేస్తారు అని చెప్పి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ దొంగ ఏడుపులు ఏడుస్తూనే ఉన్నారు, ఆయన కానీ ఆయన పాత బ్యాచ్ అంతా. అలాంటి ఎటువంటి ప్రతీకార కార్యక్రమాలు ఉండబోవు. ప్రతి ఒక్కరు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలే. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ 5 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి కోల్పోయిందో ఆంధ్ర రాష్ట్రం, ఆ అభివృద్ధి మీద ఇటు జనసేన బీజేపీతో కలిసి ముందుకెళ్తామని చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేశారు.